వివేక హత్య కేసులో అప్రూవర్ దస్తగిరి భార్య షబానాపై దాడి జరిగింది. షబానాపై ఇద్దరు వైసీపీ మహిళా కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు. కడప జిల్లా తొండూరు మండలం మల్లేలలో ఘటన చోటు చేసుకుంది. ఇంట్లోకి చొరబడి దాడి చేస్తారని పోలీసులకు షబానా ఫిర్యాదు చేశారు. ఏడాదిలోపు దస్తగిరిని నరికేస్తామని బెదిరించినట్టుగా ఫిర్యాదులో పేర్కొన్నారు. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ సుధీర్ జాయిన్ అవుతున్నారు. సుధీర్, ప్రస్తుతం షబానా పరిస్థితి ఏంటి? ఫిర్యాదులో ఇంకా ఏం పేర్కొన్నారు? పోలీసులు ఏం చెప్తున్నారు? గుడ్ ఈవినింగ్ సతీష్. ముఖ్యంగా చూసుకుంటే కనుక మాజీ మంత్రి వైఎస్ వివేకానంద హత్య కేసులో అప్రూవల్ గా ఉన్నటువంటి దస్తగిరి భార్య పైన నిన్న సాయంత్రం కూడా వైసీపీకి చెందినటువంటి ఇద్దరు మహిళా కార్యకర్తలు కూడా పూర్తిస్థాయిలో దాడి చేయడం జరిగింది. ఈ ఘటనలో ఆమె ముఖం పైన కూడా పూర్తిస్థాయిలో కూడా గాయాలు కావడం జరిగింది. అయితే ముఖ్యంగా చూసుకుంటే తొండూరు మండలంలో కూడా ఏదైతే మల్లేల గ్రామంలో కూడా దస్తగిరి ఇంట్లో షబానా ఉండడంతో కూడా ఒక్కసారిగా ఇంట్లో ఉన్నటువంటి షబానాపై ఉద్దేశపూర్వకంగానే వైసీపీకి చెందినటువంటి మహిళలు లోపలికి వెళ్లి వెంటనే పచ్చిబూతులు తింటూ కూడా ఆమెపై అయితే కనుక పెద్ద ఎత్తున కూడా దాడి చేయడం జరిగింది. ఆమె ముఖం పైన కూడా పూర్తిస్థాయిలో పెద్ద ఎత్తున గాయాలు కూడా కావడం జరిగింది. అయితే మరోపక్క వచ్చిన మహిళలు ఇద్దరు కూడా పూర్తిస్థాయిలో కూడా సంవత్సరం లోపల దస్తగిరిని నరికేస్తామంటూ, అలాగే ఇద్దరు మహిళలు కూడా పూర్తిస్థాయిలో షబానాని అయితే పెద్ద ఎత్తున కూడా బెదిరించారు. ఖచ్చితంగా ఎవరైతే ఎంపీ అవినాష్ రెడ్డి అలాగే వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేర్లు గనక పూర్తిస్థాయిలో వివేకానంద రెడ్డి కేసులో గనక ఎవరైతే అప్రూవర్ గా ఉన్నటువంటి దస్తగిరి చెప్తాడో అతను చెప్తే గనక పూర్తిస్థాయిలో కూడా అతను నరికేస్తామని చెప్పి షబానాకి అయితే కనుక పూర్తిస్థాయిలో కూడా పెద్ద ఎత్తున వార్నింగ్ ఇవ్వడం జరిగింది. అయితే ముఖ్యంగా మనం చూసుకుంటే కనుక ఏదైతే ఇప్పటికీ వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో కూడా పూర్తి స్థాయిలో ఎవరైతే సాక్షులు ఉన్నారో వాళ్ళందరూ కూడా మరణిస్తుండడంతో కూడా ఈ నేపథ్యంలో కూడా ఈ రోజు షబానా పైన అయితే దాడి జరిగిందని చెప్పుకోవచ్చు. అయితే ఈ ఘటనపై ఎవరైతే దస్తగిరి భార్య షబానా కూడా పూర్తిస్థాయిలో తొండూరు మండల పిఎస్ లో కూడా పూర్తిస్థాయిలో ఆమె కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అయితే ఆ కంప్లైంట్ ఆధారంగా కూడా పూర్తిస్థాయిలో అక్కడ ఉన్న తొండూరు పోలీసులు కూడా కేసు నమోదు చేస్తామన్నారు. సదరు మహిళలను కూడా పూర్తి స్థాయిలో కూడా పట్టుకునే ప్రయత్నం చేస్తామంటున్నారు. అయితే ముఖ్యంగా చూసుకుంటే కనుక ఇటీవల గడిచిన 2 రోజుల క్రితమే మనం చూసుకోవచ్చు, దస్తగిరి కూడా తనకు పూర్తి స్థాయిలో కూడా 2+2 గన్మెన్లను ఇవ్వాలని చెప్పి జిల్లా ఎస్పీని కూడా కలవడం జరిగింది. అయితే దాని మీద జిల్లా ఎస్పీ స్పందించిన తర్వాత కూడా ఆయనకు 2+2 గన్మెన్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యం ఘటన ఏదైతే ఆయన 2+2 ఇచ్చిన తర్వాత కూడా పూర్తి స్థాయిలో షబానా పైన అయితే కనుక దాడి జరిగింది. దీనిపైన కూడా వాళ్ళు అయితే కనుక జిల్లా ఎస్పీని కలిసేందుకు కూడా రేపు కలపకరా అన్నారు. ఏదేమైనా చూసుకుంటే కనుక దస్తగిరిని సంవత్సరం లోపు చంపేస్తామంటూ కూడా ఆమె మీద చేసినటువంటి దాడి చేసినటువంటి మహిళలు అయితే పెద్ద ఎత్తున బెదిరించడం జరిగింది. ఇది పెద్ద ఎత్తున కూడా చర్చాంశంగా మారింది. ఏదేమైనా దీనిపైన అయితే కనుక తొండూరు పిఎస్ లో ఏదైనా కేసు నమోదు చేయడం జరిగింది. వాళ్ళను పట్టుకునే ప్రయత్నంలో అయితే పోలీసులు ఉన్నారని మనం చెప్పుకోవాలి. సతీష్. రైట్, థ్యాంక్ యూ సుధీర్.